అంటే ఆల్ఫాబెట్ ప్రకారంగా ఏ లెటర్స్కి ఈసారి ప్రతికూలంగా ఉంది అంటే ఏం చెప్తారు సార్? ఈ సంవత్సరము ఏ, సి, డి, ఎం, టి, సిహెచ్ అండ్ మనం ఆల్రెడీ ఎం అనుకున్నాం కదా, సిహెచ్ వచ్చింది, ఆర్, టి, వి, ఎస్. ఈ లెటర్లో ఉండేవారికి విపరీతమైనటువంటి సమస్యలు ఏర్పడే అవకాశం కనిపిస్తుంది. ఓకే, అంటే ఇప్పుడు ఉన్నటువంటి ఇలాంటి సిచ్యువేషన్లో ఎవరైతే కాస్త ప్రతికూలతలు ఎదుర్కొనే అవకాశం ఉంటుందో వాళ్ళు ఎలాంటి రెమెడీస్ చేసుకున్నట్లయితే కాస్త ఇంపాక్ట్ అనేది తగ్గుతుంది? మనం ఆల్రెడీ జాతకపరంగా సపరేట్గా చెప్పున్నాం కదా, ఆల్రెడీ ప్రతి రాశికి మనం క్లారిటీ ఇచ్చినాం. సో ఇక దాన్ని మళ్ళీ వ్యక్తిగతంగా అంశాలు మనం చెప్పాల్సిన పని లేదు. ధన్యవాదాలు వేణుస్వామి గారు. ఈరోజు ఈ ఉగాది పండుగ సందర్భంగా తెలుగు రాష్ట్రాల పైన కాకుండా ద్వాదశ రాశుల వారికి కూడా ఏ విధంగా ఉండబోతుందో వివరించారు. ధన్యవాదాలు మీకు. సో చూస్తున్నాం కదండి, ఈ ఉగాది పండుగ నుంచి కూడా షష్ఠాగ్రహ కూటమి కారణంగా కొన్ని ప్రతికూలతలు అటు సినీ ఇండస్ట్రీకి ఇటు రాజకీయ పరంగా కూడా ఫేస్ చేసి పలు సంచలనాలు నమోదవుతాయని చెప్పి వేణుస్వామి గారు చెప్తూ ఉన్నారు. అలానే ద్వాదశ రాశులకి సంబంధించి కూడా ఆయన రెమెడీస్ కూడా చెప్పడం జరిగింది. సో ప్రతి ఒక్కరూ దాన్ని ఫాలో అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.